జై ఆంధ్ర. తెలంగాణ నాయకులు మళ్ళీ ఆంధ్ర నాయకుల మీద కారుకూతలు కోస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆ కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకుని, గోదావరి జలాలను అడ్డం పెట్టుకుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద, ఇతర ఆంధ్ర నాయకుల మీద నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇది ఎట్టి పరిస్థితులు సహించే ప్రసక్తే లేదు. మీరు 12 ఏళ్ళు పరిపాలన చేసుకున్న తర్వాత కూడా మీరు కాళేశ్వరం గురించి ఈరోజు కూడా మాట్లాడుతున్నారంటే మీ చేతకాంతనం అర్థమవుతుంది. 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ ఏం చేయగలిగాడు? కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసేసాడు. 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి అందరూ మాట్లాడారు. ఈరోజు మీరు అదే కాళేశ్వరం వల్ల ఈరోజు మీరు ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నారు. జగదీశ్వర్ రెడ్డి, ఈరోజు నువ్వు వచ్చి మాట్లాడతావు. నీ వెనకాల కేసీఆర్ ఉండి మాట్లాడిస్తున్నాడని మా అందరికీ తెలుసు. కేసీఆర్, నువ్వు, కేటీఆర్ మీరంతా కలిసి చేసే నాటకాలని ఆంధ్ర వాళ్ళు చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. గోదావరి జలాల మీద మాట్లాడితే అసలే ఊరుకునే ప్రసక్తి లేదు. కాళేశ్వరంలో కూలేశ్వరం చేశారా? దాంట్లో ఎవరెంత అవినీతి చేశారు మీరు చూసుకోండి. అంతే తప్ప దాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రుల మీద మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునే సమస్య లేదు. పైగా గోదావరి జలాల మీద మాట్లాడుతున్నారు. గోదావరి జలాల మీద పూర్తి మిగులు జలాల మీద పూర్తి హక్కులు ఆంధ్రప్రదేశ్కే ఉన్నాయి. సో ఈ విషయాన్ని మర్చిపోయి ఏదో ఒక ఆంధ్ర వాళ్ళు చంద్రబాబు నాయుడు లేదంటే ఇంకో పేరు చెప్పి మీ చేతకాంతనాన్ని ఇప్పటికి 12 ఏళ్ల తర్వాత కూడా ఆంధ్రుల మీద రుద్దేసి ఆంధ్రులని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తే, ఈరోజు కూడా ఆంధ్ర వాళ్ళు ఏదో దోచుకుంటున్నారు అది ఇది అని పిచ్చి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది రోజు ఎట్టి పరిస్థితిలో చూస్తూ ఊరుకోము. ఇది జగదీశ్వర్ రెడ్డికి చెప్తున్నాం, కేటీఆర్కి చెప్తాం, అందరికన్నా ముఖ్యంగా వీళ్ళ వెనకాలండి ఈ కుట్రలు చేసే కేసీఆర్కి ముఖ్యంగా చెప్తాం. కేసీఆర్, నువ్వు ఆ ఫామ్ హౌస్ వెక్కే పరిమితం అయితే మంచిది. అంతే తప్ప ఓడిపోయి ఈరోజు మళ్ళీ ఆంధ్రుల మీద కుట్రలు చేసి ఆంధ్రోళ్ళు ఇది అని చెప్పి కుట్రలు చేసి మళ్ళీ నీ రాజకీయాన్ని చేసి మళ్ళీ ఏదో అధికారంలోకి రావడం కోసం ఆంధ్ర వాళ్ళని తిడితే మాత్రం, లేదంటే నీ జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళ చేత మొరిగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో చూస్తూ ఊరుకోం. ఖబర్దార్ కేసీఆర్. జై ఆంధ్ర, జై ఆంధ్ర. ముఖ్యంగా వీళ్ళ వెనకాలండి ఈ కుట్రలు చేసే కేసీఆర్కి ముఖ్యంగా చెప్తాం. కేసీఆర్, నువ్వు ఆ ఫామ్ హౌస్ వెక్కే పరిమితం అయితే మంచిది. అంతే తప్ప ఓడిపోయి ఈరోజు మళ్ళీ ఆంధ్రుల మీద కుట్రలు చేసి ఆంధ్రోళ్ళు ఇది అని చెప్పి కుట్రలు చేసి మళ్ళీ నీ రాజకీయాన్ని చేసి మళ్ళీ ఏదో అధికారంలోకి రావడం కోసం ఆంధ్ర వాళ్ళని తిడితే మాత్రం, లేదంటే నీ జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళ చేత మొరిగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో చూస్తూ ఊరుకోం. ఖబర్దార్ కేసీఆర్. జై ఆంధ్ర.